రేవంత్ రెడ్డి డీవియేషన్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నాడు. నిన్న నిలువున పరువు పోయింది. పార్లమెంట్లో పరువు తీసి పాడేశాడు తేజస్వి యాదవ్. ఏంటది? జిఎస్టిపి ప్రాతిపదికన. ఏ ప్రాతిపదిక? ఇప్పుడు కాంగ్రెస్ ఏమో వద్దయ్యా ఇప్పుడు అంటది. ఈయనేమో జిఎస్టిపి ప్రాతిపదికన, అంటే రాష్ట్రాల సంపద ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలంటాడు. అంటే అప్పుడు హైదరాబాద్కి ఏమో 70-80, ఆదిలాబాద్కి 2, కరీంనగర్కి 3 ఇట్లా ఇచ్చుకోవాలన్నమాట. తెలంగాణలో టెస్టాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. కానీ అలాంటి ఒక క్యామిడీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో. ఏమాత్రం అవగాహన లేకుండా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆయన ఒక మేధావిగా చూపించే ప్రయత్నం మన 2 తెలుగు రాష్ట్రాల యొక్క మీడియా అత్యుత్సాహంతో చేసుకొచ్చింది. దాన్ని ఎండగట్టాడు తేజస్వి యాదవ్ లోక్సభ వేదికగా. అంబానీకి 1,00,000 ఓట్లును మనకు 1 ఓట. రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? రాజ్యాంగ స్ఫూర్తిలో అంబానీకైనా సరే అప్పారావుకైనా ఒకటే ఓటు ఉంటుంది. ఒకటే